అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు జూలై నెల జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ తాజా సమాచారాన్ని తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఆగస్టు 1 తేదీన కొద్దిగా జీతాలు, పెన్షన్లు జమయ్యాయి. అలాగే ఆగస్టు 2న జమయ్యాయి. ఆగస్టు 3 తేదీ వరకు కూడా జమయ్యాయి. కానీ ఆగస్టు 4, ఆగస్టు 5, ఆగస్టు 6 వరకు ఎటువంటి బిల్లుల కదలిక కూడా లేదు. కానీ ఆగస్టు 7 మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం నుంచి జీతాలు, పెన్షన్లు మళ్ళీ తిరిగి జమ అవ్వడం మొదలైంది. ఆగస్టు 8వ తేదీ పూర్తి స్థాయిలో అయితే జమ అన్నమాట. వీటితో జూలై నెల సంబంధించిన జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అవుతాయండి. నిన్నటి రోజున మాక్సిమం అందరికీ జమ అయినట్టు. మిగిలిన వారికి ఎవరైనా ఉన్నట్లయితే ఏవైనా టెక్నికల్ ప్రాబ్లమ్‌లో అలాంటివన్నీ ఈరోజు జమ అవుతాయండి. మన మిత్రులు మనకు కామెంట్ ద్వారా కొన్ని విషయాలనైతే తెలియజేశారు. వాళ్ళ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. అది కూడా మనం ఇప్పుడు చూసేద్దాము. ముఖ్యంగా కమలాపురం పెన్షన్ అయితే క్రెడిట్ అయిందనైతే మనకు చంద్రశేఖర్ రెడ్డి గారు తెలియజేశారండి. మీకు కంగ్రాచ్యులేషన్స్ అండి. అలాగే ఆఫ్టర్‌నూన్ 3 వరకు తిరుపతిలో జమ అయిందని చెప్పేసి మనకు వసంత కుమారి గారైతే తెలియజేశారు. కంగ్రాచ్యులేషన్స్ అండి. కడప ఎస్టీఓలో కూడా పెన్షన్ జమ అయినట్టుగా మనకు శ్రీనివాసులు గారు తెలియజేశారు. కంగ్రాచ్యులేషన్స్ అండి. ఇక పెన్షన్ క్రెడిటెడ్ బై గాడ్స్ గ్రేస్ టుడే కడపలో మళ్ళీ జమ అయినట్టు తెలుపుతున్నారు. ఈయన గారు తెలిపారండి. కంగ్రాచ్యులేషన్స్ అండి. ఇకపోతే అదే కడపలోనే మనకు నిన్ననే ఇంకా కొంతమంది వాట్ అబౌట్ కదిరి అనైతే అన్నారు. ఇక్కడ చూడండి. అనంతపూర్ డిస్ట్రిక్ట్ కదిరి లో సంబంధించి ఇంకా ఇక్కడ జమ కాలేదు అన్నారు. సార్ మీరు కామెంట్ చేసి 10 అవర్స్ అయింది కాబట్టి ఈలోపు జమ అయిందేమో ఒకసారి చెక్ చేసుకోండి. లేదా ఏదైనా పెండింగ్ ఉన్నట్లయితే మళ్ళీ కామెంట్ ద్వారా తెలియజేయండి. పెనుగొండ ఎస్టీఓలో ఇంకా పడలేదు అంటున్నారు. చూడండి మనకు ఇంకా మడకశిర ఎస్టీఓ పెన్షన్ అయితే క్రెడిట్ అయిందని చెప్తున్నారు. రావణ గారు కంగ్రాచ్యులేషన్స్ అండి. ఈ విధంగా మనకు జమ అవుతున్నా కూడా ఇంకా అక్కడక్కడ కొన్ని బిల్లులు అయితే పెండింగ్‌లో కనిపిస్తున్నాయి. ఆ మాట వాస్తవమే. అలాంటివన్నీ కూడా ఈరోజు జమ అవుతాయన్నమాట. వాట్ అబౌట్ ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ క్లెయిమ్స్ ఇన్ సీఎఫ్ఎంఎస్. ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ క్లెయిమ్స్ అయితే చేసుకోవచ్చండి. దాని గురించి తర్వాత అయితే సెపరేట్‌గా ఏపీజీఎల్ఐ లోన్స్ సంబంధించి మెచ్యూరిటీ కంప్లీట్ అయిన తర్వాత ఎలా తీసుకోవాలి, అలాగే పార్షియల్లీ విత్‌డ్రా ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనము క్లియర్‌గా అయితే తెలుసుకుందాము. ఇప్పుడు ఈ వీడియోలో జీతాల గురించి అయితే చెప్తాను. ఇక ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ క్లెయిమ్స్ ఇన్ సీఎఫ్ఎంఎస్. సీఎఫ్ఎంఎస్‌లో ఏపీజీఎల్ఐ సంబంధించి యాడ్ అయిందండి. సర్వీస్ అయితే అక్కడ మనము చేసుకోవచ్చు. కానీ దీన్ని ఎస్టీఓ ద్వారా చేసుకోవాలా లేదా డీడీఓ గారి ద్వారా చేసుకోవాలా, లేదంటే డీడీఓ లాగిన్‌లో చేయాలా, లేదంటే మనం సెల్ఫ్‌గా చేసుకోవాలా అనే దానికి వస్తే డీడీఓ ద్వారా చేయించుకోవాలనేది ఉత్తమం అండి. అది ఎందుకో ఏమిటనేది తర్వాత వీడియోలలో తెలిసిపోతుంది. ఫ్రెండ్స్, పెన్షన్ క్రెడిట్ ఇన్ ఎమ్మిగనూరు, కర్నూలు డిస్ట్రిక్ట్ అండి. ఇక్కడ మనం చూడొచ్చు. ఈయన కూడా సత్యనారాయణరావు గారు చాలా రోజుల నుంచి కూడా అడుగుతూనే ఉన్నారు. కంగ్రాచ్యులేషన్స్ అండి. ఇంకోసారి గనక 1వ తేదీ ఆ వాయిదా వస్తాయని చెప్పవద్దు. ఓకే. ఇక క్రెడిట్ ఎస్టీఓ అనంతపూర్
సో, అనంతపూర్‌లో గూడా మనకు జమ అయినట్టు మన మిత్రులు తెలియజేశారు. వాస్తవమైన రిపోర్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. అంటే నాయుడుపేట ఎస్టీఓ పరిధిలో జమ అయినవి. థాంక్ యూ. సో, వెంకటేశ్వర్లు థాంక్ యూ సో మచ్ అండి. అండ్ కంగ్రాచ్యులేషన్స్ అండి జమ అయినందుకు. ఎప్పటికీ నేను ఇలాగే వాస్తవమైన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూనే ఉంటానండి. ప్రతి నెల ఈ ఒక్క నెల అని గాదు. ప్రతి నెల పూర్తి స్థాయిలో ఆ నెలల సంబంధించిన జీతాలు, పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు గూడా ఎటువంటి చిన్న అప్‌డేట్ ఉన్నా సరే తెలియజేస్తూనే ఉంటాను. వాట్ అబౌట్ మైదుకూర్? సో, ఇక్కడ మనము మైదుకూర్‌లో ఇంకా జమ కాలేదు అనేదే తెలిసిపోతుంది. కడప క్రెడిటెడ్ అట్ 3 పీఎం అండర్ ఎస్టీఓ కడప. థాంక్ యూ. వెల్కమ్ సార్. అలాగే మీకు కంగ్రాచ్యులేషన్స్ అండి. ఈ నెల మీరు పెన్షన్ అయితే అందుకున్నారు. ఇకపోతే తెనాలి పెన్షన్ నాట్ క్రెడిటెడ్. సో, తిరుపతి డిస్ట్రిక్ట్ సత్యవీడు ఎస్పీ క్రెడిటెడ్ సర్వీస్ పెన్షన్. కంగ్రాచ్యులేషన్స్ అండి. సో, తెనాలిలో ఇంకా జమ కాలేదని జెప్తున్నారు. అవన్నీ ఈరోజు జమ అవుతాయి. కాకినాడ పెన్షన్ నాట్ క్రెడిటెడ్ ఈరోజు జమ అవుతాయండి. పెన్షన్ క్రెడిట్ ఇన్ కదిరి ఎస్టీఓ ఏరియా. సో, పెన్షన్‌లయితే జమ అవుతూనే ఉన్నాయండి. కదిరిలో గూడా మనకు ఇందాక అనంతపూర్ కదిరి డిస్ట్రిక్ట్‌లో ఒకరికి జమ కాలేదు. సో, ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి అకౌంటు. కదిరిలో గూడా జమ అయ్యాయి. అలాగే కాకినాడలో గూడా చెక్ చేయండి సార్. మళ్ళీ ఈలోపు జమ అయ్యుండొచ్చు. క్రెడిటెడ్ ఇన్ కడప డిస్ట్రిక్ట్ ఎంటైర్. ఆహ్, యెస్. గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే రాయలసీమలో అయితే పెద్దగా జమ కాలేదన్నారు. కానీ ఎంటైర్ కడప మొత్తం గూడా నిన్న మాక్సిమం జమ అయ్యాయనైతే మన మిత్రుడు తెలియజేశారు. సో, ఆయనకు ధన్యవాదాలండి. ఇకపోతే తెనాలిలో ఇంకా పడలేదు అని చెప్తున్నారు. మేడం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు తప్పకుండా జమ అయ్యి ఉంటుందండి. సో, 100% మీరు తప్పకుండా ఇప్పుడు కామెంట్ అయితే చేయండి. జమ అయిందా లేదా అనేది ఈ వీడియో చూసిన తర్వాత. సో, జీతాలు, పెన్షన్ పడలేదు బాబు. జీతాలు జమ అవుతున్నాయి సార్. ఒకసారి చెక్ చేయండి. ఇంకా జమ కాలేదంటే ఈరోజైతే తప్పకుండా జమ అవుతాయండి. క్రెడిటెడ్ థాంక్స్. వెల్కమ్ అండి. వెల్కమ్ సార్. సో, ఎవ్రీ మంత్ మనం ఇలాగే మనమైతే జీతాలు, పెన్షన్‌ల గురించి చర్చించుకుందాము. పుత్తూరు క్రెడిట్ థాంక్స్. వెల్కమ్ అండి. కంగ్రాచ్యులేషన్స్ అండి. కరీంనగర్ కరీ కుమారి గారు మీరు టీడీపీ ఎస్టీఓనా? అంటే తాడిపత్రి. ఓకే. వెంకటగిరి ఎస్టీఓ పరిధిలో పెన్షన్స్ పడలేదంటున్నారు. సార్ చెక్ చేయండి ఒకసారి జమ అవుతున్నాయి. ఒకవేళ ఇంకా ఏవైనా జమ కానట్లయితే ఖచ్చితంగా అవి ఈరోజు జమ అవుతాయండి. సో, ఈ విధంగా మనకు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ గూడా ధన్యవాదాలు. సో, మనము ప్రతి నెల ఇలాగే చర్చించుకుందాము జీతాలు, పెన్షన్‌ల గురించి. సో, అదే అండి. ఇంకా ఎవరికైనా ఇంకా జమ కానట్లయితే దయచేసి కామెంట్ చేయండి. ఇంకా ఎంతమంది ఆహ్, ఉన్నారు జమ కాని వాళ్ళనేది మనకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేసి తోటి ఉద్యోగ పెన్షనర్స్ మిత్రులతో షేర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో, కొత్తగా మన ఛానెల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.